మచ్. కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి మా లా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తూ ఉంటే నాకు చాలా పాత జ్ఞాపకాలు, ఎన్నో ఉద్విగ్న భరితమైనటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తొస్తూ ఉండే. వాస్తవానికి నేను కూడా చిన్నప్పుడు లా చదవాలనుకున్నాను, అడ్మిషన్ కూడా తీసుకున్నాను, కానీ కంప్లీట్ చేయలేదు. బట్ ఎనీవే, ఈరోజు మీ మధ్య ఇలా లా కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మాట్లాడడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ అందరూ త్వరలో లా పూర్తి చేసుకొని నల్లకోట్లు వేసుకొని న్యాయస్థానాల్లో అడుగు పెట్టబోతున్నటువంటి మా ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా మీరంతా లా పూర్తి చేసుకొని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షకులుగా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి మీకు మరొకసారి నా అభినందనలు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఏం చదువుతావంటే తక్కువ చెప్పేది ఇంజనీరింగ్ లేదంటే డాక్టర్. కానీ మీరు సమాజం అంతా చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచ విదేశాల్లోకి వెళ్ళాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏ యూరోపో, ఏ యుఎస్కో, యూకేకో వెళ్ళాలనే ఆలోచనలు ఉన్న ఈ కాలంలో మీరు లాయర్గా ఈ ప్రొఫెషన్ను ఎన్నుకోవడం అంటేనే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే మీలో సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక ఉత్సాహం, ఒక కమిట్మెంట్ ఉంది. ఈ దేశానికి, ఈ దేశంలో మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలనో, గొంతు లేని వారికి గొంతుకగా, న్యాయం దక్కని వారికి న్యాయం దక్కే విధంగా ఇక్కడ సమాజానికి సేవ చేయాలనే మీలో ఉండేటువంటి ఒక ఆలోచననే మీ అందరినీ ఈ వృత్తిని ఎన్నుకోవడానికి దోహదం చేసిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే there are two things, one is profession, the other is job. If you want job, you would have not selected this profession. అంటే ఈ ప్రొఫెషన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే మీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉంది, మీ ఆలోచనలో ఏదో ఒక మార్పు ఉన్నది. ఈ భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే అనేక సామాజిక ఉద్యమాల్లో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారు. గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎవరు చూసినా ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉన్నది న్యాయవాదులే. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలా దగ్గరగా చూశాను. తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన నిలబడ్డది న్యాయవాదులే. ఆ రోజుల్లో సాగరహారం జరిగిన, మిలియన్ మార్చ్ జరిగిన, రైల్ రోకోలు జరిగిన, జాతీయ రహదారుల దిగ్బంధం జరిగిన, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోరాటాలకు అండగా నిలబడ్డది కూడా న్యాయవాదులే. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం మా న్యాయవాదుల్లో ఎక్కువ ఉంటుంది. ఏ సామాజిక ఉద్యమమైనా, ఎక్కడ పోరాటాలు జరిగినా ఆ పోరాటంలో న్యాయం ఉందంటే, ఆ పోరాటంలో ధర్మం ఉందంటే దాని వెనుక న్యాయవాదులు ఉంటారు. ఎక్కడైతే న్యాయవాదులు ఉన్నారో అక్కడ తప్పకుండా విజయం సిద్ధిస్తుంది, ఆ పోరాటం గమ్యాన్ని ముద్దాడుతుంది. జాబ్ కొట్టేయచ్చు. ముఖ్యంగా ప్రొఫెషన్ లో చాలా కిక్ ఉంటుంది, ప్రొఫెషన్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్ మే బి ఎ డాక్టర్ ఆర్ ఎ లాయర్ ఆర్ ఎ టీచర్ ఆర్ ఎ ప్రొఫెసర్. ఇక్కడ దిస్ ఇస్ ఎ ప్రొఫెషన్. ప్రొఫెషన్ ని ఎన్నుకున్నామంటేనే మీలో ఒక పట్టుదల ఉండాలి. ప్రొఫెషన్లో ఎప్పుడు సక్సెస్ అవుతారు? ఒక నిజాయితీ కావాలి, ఒక పట్టుదల కావాలి, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్.
ఒక క్రమశిక్షణతో కలిగినప్పుడే ప్రొఫెషన్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. అందువల్ల ఆ ప్రొఫెషన్ అనేది డెఫినెట్గా సమాజంలో ఎంతో గొప్ప స్థానాన్ని మీకు అందిస్తుంది. వృత్తిలో ఉండేటువంటి దాంట్లో మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఒక ఉద్యోగం పొందడం వేరు, ప్రొఫెషన్లో మీరు ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే గొప్ప గొప్ప ఆఫీసులు పెడుతూ ఉంటారు మీరు. సో అట్లా మీరందరూ కూడా బాగా ఎదగండి. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఈరోజు ఈ భారతదేశంలో ఒక 5 కోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా మంది మేము ఎప్పుడన్నా జైల్లో మా విద్యార్థులు అరెస్ట్ అయినప్పుడో ఉద్యమకారులు అరెస్ట్ అయినప్పుడో వెళ్తే ఆ జైలర్తోనో అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడితే జైల్లో ఉండేవారు ఎవరైతే ఫీజులు కట్టలేరో, ఎవరైతే అత్యంత పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే న్యాయాన్ని పొందలేనిటువంటి వాళ్ళు చాలా కాలం జైళ్లలో మగ్గుతూ ఉంటారు. అటువంటి వారి కోసం మీరు పనిచేయండి. పేదల కోసం ఎవరికైతే న్యాయం దక్కడం లేదో, ఎవరైతే న్యాయానికి దూరంగా ఉన్నారో వారికి గొంతుకగా మీరు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీ ప్రొఫెషన్లో మీరు పైకి వస్తారు, మంచి లాయర్లుగా పేరు పొందుతారు, డబ్బు సంపాదిస్తారు. కానీ అది ఎంత ముఖ్యమో పేదలకు ఒక గొంతుకగా కూడా మీరు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. జనరల్గా ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉద్యమాలను అణచివేస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు పోరాటాలను ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎక్కడైనా అనేక రకాలుగా ఇలా ఈ పోరాటాలను ఉద్యమాలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అటువంటి వారికి మీరు అండగా నిలబడాలి. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య ఒకటి బిల్ వచ్చింది అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఒక బిల్ వచ్చింది, హేట్ స్పీచ్ బిల్ వచ్చింది. మరి మీరందరూ పుస్తకాల్లో ఏం చదివారు? ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ ఆర్టికల్ 4 సమానత్వం, ఆర్టికల్ 19 స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఇవన్నీ మీరు చదివారు లాలో. ఇవన్నీ ఎగ్జామ్స్ రాసి మార్కులు పొందడానికి కాదు, రేపు నిజ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేయాలి, దానికి నిలబడాలి మీరు. సో ఈరోజు గవర్నమెంట్ హేట్ స్పీచ్ అనే ఒక బిల్లు తీసుకొచ్చింది, మీరందరూ చూసే ఉంటారు ఈ మధ్య. అంటే హేట్ స్పీచ్ కాదు, నా దృష్టిలో ఆ బిల్లు ఫ్రీ స్పీచ్ను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను కట్టడి చేయడానికి హేట్ స్పీచ్ అనేటువంటి ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేసింది అనేటువంటిది నా భావన. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక న్యాయస్థానాలు రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మరి కాపాడుతూ ఉన్నారు. కోర్టులే ఈరోజు కాపాడుతూ ఉన్నాయి. మన భారతదేశానికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి లెజిస్లేచరు, 2 ఎగ్జిక్యూటివ్, 3వది జ్యుడిషియరీ, 4వది మీడియా. ఈ 4గిట్లో కూడా అత్యంత ముఖ్యమైనది జ్యుడిషియరీ. మరి ఈ జ్యుడిషియరీలో జనరల్గా జడ్జిమెంట్లు జడ్జిలు ఇస్తారేమో, కానీ లాయర్లు అద్భుతంగా వాదించగలిగినప్పుడు, లాయర్లు చక్కగా చెప్పగలిగినప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ కూడా రావాలంటే మీలాంటి యువ లాయర్లు మరి ఈ స్వేచ్ఛను కాపాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ కల్పించినటువంటి